తెలుగు జాతి నిర్మాణంలో, తెలుగు గడ్డ అభివృద్ధిలో కమ్మవారి పాత్ర లేదా? ఈ గడ్డకు మనం చేసిన అన్యాయం ఏమిటి? మనం నేరగాళ్లమా? లక్షల కోట్ల దోపిడీదారులమా? ఫ్యాక్షనిస్టులమా? అధికారాన్ని దుర్వినియోగం చేశామా? జాతి సంపదను దోచేశామా? ఏం చేశామని మనపై ఇంత ద్వేషం? ఏం పాపం చేశామని మనపై ఇంత అసూయ? ఏ రంగంలోనైనా కష్టాన్ని నమ్ముకున్నాం, వ్యాపారాలు చేశాం, నలుగురికి ఉపాధి చూపాం, రాజకీయాలు చేశాం, బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాముల్ని చేశాం, మీడియాలు నడిపాం, సమాజంలో చైతన్యాన్ని నింపాం. ఇదేనా మనం చేసిన నేరం? ఈ మధ్య ఓ సోదరుణ్ణి కలిశా. అతను 20 ఏళ్ల క్రితం ఓ సామాన్య ఉద్యోగిగా జీవితం ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఎవరిని ఒక్క రూపాయి మోసం చేయలేదు, ఏ బ్యాంకును ముంచలేదు, ఏ నేరమూ చేయలేదు. రేయింబవళ్లు కష్టపడ్డాడు. ఓ వ్యాపార వ్యవస్థను నిర్మించాడు. తన కంపెనీని 100 కోట్ల టర్నోవర్కు చేర్చాడు. ప్రస్తుతం అతని కంపెనీలో 8,000 మందికి ఉపాధి లభిస్తోంది. అంత కష్టం చేసినోడు ఇక వ్యాపారం చేయడం కష్టం అని నా దగ్గర వాపోయాడు. ఎందుకు అని నేను ప్రశ్నించాను. ఏం చెబుతాం, కమ్మ అని బయట చెప్పుకోవాలంటే భయం వేస్తోంది. పెళ్లిళ్లకు వెళ్ళినా, పేరంటాళ్లకు వెళ్ళినా, నలుగురిలో కలిసినప్పుడు ఏ కులం అని అడిగి మాట్లాడే దుస్థితి వచ్చేసింది. నేను ఫలానా కులం అని చెప్పుకోవాలంటే భయం వేస్తోంది అని వాపోయాడు. టార్గెట్ చేస్తున్నారు అన్నాడు. ఎందుకు అంటే ఏం కారణం లేదు. కమ్మ అంటే దోపిడీదారులుగా, దొంగలుగా, మోసగాళ్లుగా, నమ్మగూడని వాళ్లుగా చిత్రీకరిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరు ఈ ప్రచారం చేస్తోంది అంటే కమ్మవాడిపై అసూయ, ద్వేషంతో రగిలిపోతున్న వాళ్లే. కమ్మవాళ్ల ప్రతిభను, తెలివితేటలను తట్టుకోలేని దుర్మార్గులు ఇలా దొడ్డిదారిలో దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం వాస్తవానికి రాష్ట్ర ఉద్యమం కాదు. అది కమ్మవాళ్ల వ్యతిరేక ఉద్యమం. రాజకీయంగా నేరుగా మనల్ని ఎదుర్కోలేని దద్దమ్మలు ప్రజల్లో సెంటిమెంట్ను రాజేసి దాని ద్వారా కమ్మ జాతిపై దుష్ప్రచారం చేశారు. ఏం, హైదరాబాద్లో రెడ్లు, వెలమలకు ఆస్తులు లేవా? 100 కోట్ల విలువ చేసే భూములు వాళ్లకు లేవా? వాళ్లకు వ్యాపారాలు లేవా? రాజ్యాధికారం లేదా? వాళ్ళెవరికీ లేని అవకాశాలు, ఆస్తులు, వ్యాపారాలు కమ్మవాళ్లకు మాత్రమే ఉన్నాయా? ఆయా రంగాల్లో కమ్మవారు ఎంతమంది ఉన్నారు? రెడ్లు, వెలమలు ఎంతమంది ఉన్నారు? కొన్ని విషయాల్లో కమ్మవాళ్లకు ప్రతిభ ఉండొచ్చు, మరికొన్ని విషయాల్లో రెడ్డి, వెలమలకు ప్రతిభ ఉండొచ్చు. మన ప్రతిభ ఆధారంగా మనం వ్యాపారం, రాజకీయం, సినిమా, మీడియా రంగాల్లో ఎదిగిన మాట వాస్తవం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ సంపదను వెలమ ధరలు దురాక్రమణ చేస్తోంది నిజం కాదా? 2014కు ముందు మైహోం రామేశ్వరరావు పరిస్థితి ఏమిటి? ఈరోజు అతని పరిస్థితి ఏమిటి? అప్పుడు అతను పేదవాడు, బేదవాడు అని నేను చెప్పడం లేదు. కాకపోతే ఓ మాదిరి బిజినెస్ మ్యాన్. ఇప్పుడు మహా సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. వద్దని నేను అనడం లేదు. టాలెంట్ ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు, కానీ అది ఫెయిర్గా ఉండాలి. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందు కూడా కమ్మవాళ్లు వ్యవసాయం, వ్యాపారం రంగాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారన్నది చరిత్ర చెబుతోన్న సత్యం. కేవలం అధికార సహకారం ఉంటేనే ఎదిగిన కులం కాదు మనది. మరి రామేశ్వరరావు, ప్రతిభా శ్రీనివాసరావు లాంటి వాళ్లు పూర్తిగా అధికార అండదండలతో ఎదుగుతున్నది నిజం కాదా? వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో భాగ్యనగరాన్ని కొల్లగొట్టింది రాయలసీమ రెడ్లు కాదా? అంత విచ్చలవిడిగా, అంత విశృంఖలంగా ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలలో ఎప్పుడైనా జరిగాయా? కమ్మవాళ్లు ఇంతలా ఎప్పుడైనా బరి తెగించారా? మన కులంలో కూడా అక్కడక్కడ కొన్ని చీడ పురుగులు ఉండొచ్చు, కానీ మెజారిటీ ఎలా ఉన్నారన్నది లెక్క. రాజకీయంగా, మీడియా పరంగా, సామాజికంగా మనం ప్రతిభావంతులం. కొన్ని కులాలకు ఇది కంటగింపుగా మారింది. తెలంగాణ ఉద్యమం పేరుతో రాజకీయంగా దెబ్బతీశారు. అప్పట్లో టీఆర్ఎస్కు అనుకూలంగా టీడీపీలో ఉండి కోవర్ట్ ఆపరేషన్లు చేసిన చాలా మంది నాయకులు నాకు తెలుసు. ఇప్పుడు ఆఫ్ ద రికార్డు సంభాషణల్లో వాళ్లను కదిలిస్తే కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.
టీడీపీలో వాళ్లకు లభించిన గౌరవం, స్వేచ్ఛ, స్వతంత్రత గుర్తు చేసుకుని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. ఇది బయటకు ఒప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళ అంతరాత్మలకు తెలుసు. అఫ్కోర్స్ ప్రస్తుతం వాళ్ళంతా అంతరాత్మలను చంపేసుకుని బతికేస్తున్నారనుకోండి. ఇక మీడియా విషయానికి వద్దాం. మీడియా నిర్వహణ ఎంత కష్టమైనదో నాకు బాగా తెలుసు. నేను ఒక మీడియాలో పనిచేసిన వాడినే. కమ్మవాళ్ల నిర్వహణలో ఉన్న మీడియా సంస్థలు ఇప్పుడు టార్గెట్ అవుతున్నాయి. టీవీ9 ఉదంతమే దీనికి నిదర్శనం. 5 ఏళ్లలో చేసిన అక్రమార్జనతో ఇప్పుడు టీవీ9ను కొనేశారు. 15 ఏళ్ల రవిప్రకాష్ కష్టానికి నోట్ల కట్టలతో వెలకట్టారు. అందులో మన వాళ్ల పెత్తనాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే ఇది జరిగింది. విషాదం ఏమిటంటే మన వేలితో మనకన్నే పొడిపిస్తున్నారు. అంటే అర్థం కాలేదా? టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్కు వ్యతిరేకంగా ఏబిఎన్, ఆంధ్రజ్యోతి లాంటి సంస్థల్లో కథనాలు వండి వార్చుతున్నారు. ఎన్టీవీ కూడా దీనికి మినహాయింపు కాదు. టీవీ9 ఇష్యూలో చలికాచుకుంటోన్న మీడియా సంస్థల అధినేతలు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున వీళ్లకు ఆ పరిస్థితి రాకపోదు. ఆ దుష్ట శక్తులు ఈరోజు టీవీ9లోకి ప్రవేశించాయి. రేపు మీ సంస్థలపై వాళ్ల కళ్ళు పడతాయి. అక్కడికి వస్తారు. భయపెట్టో, బలవంతంగానో, అధికార అహంతోనో మీ సంస్థలని ఆక్రమిస్తారు. ఆ రోజు మీరు అరిచి గీ పెట్టినా ఎవరికి వినిపించదు. ఇది జరగబోయే సత్యం. అన్యాయాన్ని అక్కున చేర్చుకోమని నేను చెప్పడం లేదు, కానీ నాణానికి రెండో వైపు ఏం జరిగిందో కూడా చూడాలంటున్నాను. రవిప్రకాష్ ఒక్కడే తప్పు చేశాడా? మై హోమ్ గ్రూప్ ఏమైనా నిజాయితీకి నిలువెత్తు రూపమా? రామేశ్వరరావు ఏమైనా శుద్ధపూసా? వాటాల లావాదేవీలలో మై హోమ్ వైపున జరిగిన కుట్ర కోణాన్ని కూడా బహిర్గతం చేయాలి కదా అన్నదే నా ప్రశ్న. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నాకేమీ కులపిచ్చి లేదు. అందరూ బాగుండాలని కోరుకుంటా. కాకపోతే ఒక్క కులాన్నే టార్గెట్ చేయడం సహించలేని విషయం. ఈ విషయంలో కమ్మ సోదరులు అప్రమత్తం కావాలి. భయపడితే పడిపోతాం. మన జాతి మంచిది, మంచి గుణమున్నది. మన కష్టాన్ని మనం నమ్ముకుంటాం తప్ప ఎవరిపైనో పెత్తనం చేద్దామనుకోం. సమాజ నిర్మాణంలో ఎంతో కొంత త్యాగం చేసిన చరిత్ర మనకుంది. మనం కమ్మవాళ్లం అని చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు, గర్వపడదాం. దోపిడీదారులు, దొంగలే గర్వంగా పేర్ల చివర్లో తోకలు తగిలించుకుంటున్నారు. మనమేమి తోకలు తగిలించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే తోక ముడవద్దు అని మాత్రమే కోరుతున్నాను. వ్యవసాయం, వ్యాపారం, మీడియా, సినిమా, రాజకీయం, ఇందులో ఏది చేయాలన్నా ధైర్యం కావాలి. ఆ ధైర్యంతోనే ఇన్నాళ్ళు అన్నీ చేశాం. ఇక ముందు కూడా మన తెలివి, తెగువే మన ఆయుధాలు. రాజకీయ అధికారంతో ఎదిగిన జాతి కాదు మనది. ఈ జాతి కోసం, ఈ గడ్డ కోసం కాస్తో కూస్తో నిస్వార్థంగా సేవ చేసిన కమ్మ మహనీయుల వారసులం మనం. అందుకే గర్విద్దాం. మనపై జరుగుతోన్న దుష్ప్రచారాలను తిప్పికొడదాం. మనపై తప్పుడు ప్రచారాన్ని ప్రశ్నిద్దాం, నిలదీద్దాం. ఆ ప్రచారం తప్పు అని గట్టిగా, సవివరంగా, ఆధార సహితంగా మిగతా సమాజానికి అర్థమయ్యేలా చెబుతాం.